హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు అందమైన డోరీ డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను హ్యాంగింగ్ అయితే ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. దీని కొరకు నేనైతే ఒక 2 కలర్స్ చూడండి, ఇలా 2 కలర్ పీస్లు అయితే తీసుకున్నా. ఇవి ఒకటేమో చూడండి, ఒకటేమో 4.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నా. మీకు కనిపిస్తుందా? చూడండి, ఇలా 4.5 ఇంచులు ఉండే విధంగా ఇలా చతురస్రాకారంలో ఇటు 4.5 ఉండాలి, ఇటు 4.5 ఉండాలి. అంటే చతురస్రాకారంగా ఉండే విధంగా మనం ఇది ఒక క్లాత్ తీసుకోవాలి. చూడండి, ఇది కూడా 3 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇటు 3 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి, ఇటు 3 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇలా 2 పీసులు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చూడండి ఇలా సమోసా షేప్ లో ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు వేయాలి. దీన్ని కూడా ఇలా సమోసా షేప్ లో ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇది కూడా ఇలా కుట్టేయాలి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని ఇలా ఈ మధ్యలో ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టి ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు కుట్టేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా డోరీ థ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని ఈ మధ్యలకు ఇలా పెట్టేసి ఇక్కడ ఒక కుట్టు అయితే వేయాలి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ కుట్టేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండిటిని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు అయితే ఇట్లా వేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఎంత అందమైన డోరీ హ్యాంగింగ్ ఎంత బాగా రెడీ అయింది చూడండి. ఇలానైతే ఉంటుంది రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.